పూనం తల్లి, భయపడకు. నా దగ్గర నువ్వెలా చెప్పావో అదేలాగా చెప్పాలి. ఇదిగో ఈ కెమెరాను చూసి చెప్పాలి. నా పేరు పూనం. నేను బాగ్వా గ్రామంలో ఉంటున్నాను. నాకు 15 ఏళ్ల వయసు. ఈ రోజు నుంచి 2 ఏళ్ల క్రితం నన్ను ఒక ఎంప్లాయీగా భోపాల్కి తీసుకొచ్చారు. కానీ ఇక్కడికి తీసుకొచ్చి తప్పుడు పనులు చేయాలన్నారు, అది కూడా బలవంతంగా. ఎప్పుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారో అప్పుడు ప్రతి వారము నన్నెవరో ఒకరు ఒక పెద్ద నాయకుడి ఇంటికి పంపించేవారు. అమ్మా, నాన్నెక్కడున్నారు? నాన్న ఇండోర్కి వెళ్ళారు బాబు. అమ్మా, మీరు ఇలా ఏడుస్తుంటే నాకు అస్సలు నచ్చడం లేదమ్మా. మీరు నాన్న నా కోసమే కదా గొడవ పడుతున్నారు. లేదు బాబు, నువ్వు అనుకుంటున్నట్టేం కాదు. సరే, నేను చెప్పేది విను. అది నేను నీతో ఒక విషయం చెప్పబోతున్నాను. ఏంటో చెప్పమ్మా. లేదు, ఏం లేదు. ఇప్పుడు నువ్వు నిద్రపో, నేను అంతా సాల్వ్ చేసేస్తాను. ఏమైంది సార్? వదిన గారు ఫోన్ తీయలేదా? పొద్దున్నే ఫైటా? ఈరోజు యానివర్సరీ. పొద్దున విష్ చేయడం మర్చిపోయాను. 13 ఏళ్ళైంది మాకు పెళ్ళి. అంటే ప్రతి సంవత్సరం యానివర్సరీ వస్తుంది కదా, ఇందులో వింతే ఉంది. ఇంగ్లీష్ ఒకటి తీసుకొచ్చి పెట్టాడు సార్. అంతా సోంబేర్లు, పనేది చెయ్యరు, ఎప్పుడు చూసినా పార్టీలు చేసుకుంటూనే ఉంటారు. ఏంటి బాబు, ఏమైంది? నువ్వెవరితో వచ్చావు? సార్, బాబు నీ పేరేంటి? మోను సిహాన్. మోను సిహాన్. సరే, నువ్వు పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చావు? ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టారా? మీ మమ్మీ డాడీ ఎక్కడున్నారు? అంకుల్, నేను టీవీలో మిమ్మల్ని చూశాను. మీరు చిన్నపిల్లల్ని కాపాడుతుంటారు కదా. చెప్పు నాన్న, నిన్నెవరైనా ఏమైనా అన్నారా? చెప్పు. మా మమ్మీ ఎక్కడున్నారో తెలియడం లేదు, మా నాన్న కూడా కనబడడం లేదు. అంకుల్, మీరు వాళ్ళని వెతికి కనిపెట్టరా? ప్లీజ్ ప్లీజ్ అంకుల్, వెతికి కనిపెట్టండి. సరే నాన్న, మేము మీ మమ్మీని వెతికి నీ దగ్గరికి తీసుకొచ్చి చేరుస్తాం. నువ్వు కంగారు పడకు. మీ నాన్నగారి పేరేంటి? సునీల్ సిహాన్. సునీల్ సిహాన్? మీ నాన్న పోలీసులో ఉన్నారా? అవును. నీకు తెలుసా? చాలా బాగా తెలుసు. ఫోన్ చేయి.
మిస్టర్ సునీల్ సిహాన్ is going to be a father. ఏంటి? Yes. మోను, ఏంటిది మోను? నన్ను ఎంత భయపెట్టావు తెలుసా? థ్యాంక్ యూ సో మచ్ రవి. పర్వాలేదు. ఈయనే సునీల్. మేము ట్రైనింగ్ ఒకటిగా చేసాం. మీ వైఫే కనపడడం లేదా? అవును సార్, తన పాసిబుల్ లొకేషన్స్లో చెక్ చేశాను. తన కాంటాక్ట్లో ఉన్న నంబర్స్ కూడా నేను కాల్ చేశాను సార్, కానీ ఏ విషయం తెలియలేదు. రుచి ఫోన్? మొబైల్ స్విచ్డ్ ఆఫ్లో ఉంది సార్. బ్యాగ్ని ప్యాక్ చేసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. సార్, రుచి మిస్సింగ్ అయ్యే ఒకరోజు ముందు మా ఇద్దరికి ఒక గొడవ జరిగింది. సరిగ్గా ఆ రోజే నాకు ఒక పని రావడం వల్ల నేను ఇండోర్ వెళ్లాల్సి వచ్చింది. మౌనం ఇంకా నా భార్య ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. నువ్వు నన్ను ప్రశాంతంగా ఉంచాలనుకుంటున్నావా లేదా? నువ్వు ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తున్నావు. నేను మాత్రం నా ప్రశాంతతని కోల్పోయి ఇదే కారణమై ఉంటుంది సార్. నాన్న, అమ్మ నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళదు. తెలుసురా. ఇలా చూడన్నా, నువ్వు ఎవరైనా చూసావా? నీకు ఏమైనా గుర్తుకొస్తోందా? సార్, మౌనం నిద్రలేచిన తర్వాతే రుచి ఇంట్లో లేదని తెలిసింది. నేను మిస్సింగ్ రిపోర్ట్ కూడా రిజిస్టర్ చేశాను. మీ నాన్న పోలీస్ ఆఫీసరే కదా, సో నువ్వు దిగులు పడాల్సిన అవసరమే లేదు. మమ్మీ త్వరగానే ఇంటికి వచ్చేస్తుంది. ఓకే? సారీ సార్, అనవసరంగా మీకు ట్రబుల్ ఇచ్చాము. దట్స్ ఓకే. పాపం అమ్మని మిస్ అవుతున్నాడు, వాడికి దిగులుగానే ఉంటుంది కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవి. ఓకే. రవి, రుచి మిస్సింగ్ రిపోర్ట్ అడుగు. సార్, ఆల్రెడీ ఇక్కడ చాలా కేసులు ఉన్నాయి. అది కాకుండా ఈ కేసు మన ఏరియా లిమిట్ కాదు. డిఎస్పీ సార్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. సరే సార్, నేను తీసుకుంటాను. సునీల్ వైఫ్ కేసు అని సునీల్ ఈ కేసు విషయంలో బాగా పనిచేశారు. నైబర్ స్టేట్మెంట్, అలాగే రుచి ఫ్రెండ్ స్టేట్మెంట్స్ కూడా ఫైల్లో ఉన్నాయి. సునీల్ మా బ్యాచ్లోనే చాలా బ్రైట్గా ఉండేవాడు సార్. నాకు నమ్మకం ఉంది వాళ్ళ వైఫ్ని తను కనిపెట్టేస్తాడు. కానీ ఒక విషయం మాత్రం విచిత్రంగా అనిపిస్తోంది. ఆ అబ్బాయి ఒంటరిగా అమ్మని వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చాడు. కానీ వాళ్ళ నాన్నే ఒక పోలీస్ ఆఫీసర్ కదా. పిల్లాడు తండ్రిని కాదని ఇంకా ఎవరిని ఎక్కువగా నమ్ముతాడో? ఇది నీకు విచిత్రంగా అనిపించడం లేదు? మీరు చెప్పేది కరెక్టే. చూడు రవి, నేను ఎలాగైనా డిఎస్పీ గారి పర్మిషన్ తీసుకుని ఆ తర్వాత చూస్తాను. రవి, ఆల్రెడీ మన దగ్గర 13 కేసులున్నాయి. ఇది 14 అవుతుంది. ఏం ప్రాబ్లం? పైగా నాకు 13 అంటే అన్లక్కీ నెంబర్. మీరు ఈ రాత్రిని ఎప్పటికీ మర్చిపోలేరు. మీరు కోరుకున్నది ఆ ఏర్పాట్లు ఏంటి? తను మీకు తెలిసే ఉంటుంది. తాజా వార్తలు అందించే ఎడిటర్ మాహి చెడ్డా. ఏ మనిషి గురించి మాట్లాడుతున్నావు? ఆ మనిషి నిన్నే నన్నే కాదు, మొత్తం కంపెనీ లేకుండా చేసేస్తాడు. మొదట్లో తను మన చేతికి చిక్కేది కాదు, కానీ ఈరోజు తనంతట తానుగానే ఇక్కడికి వచ్చింది సంతోషపెట్టడానికి. వెళ్ళండి. ఈ పని మాత్రం నువ్వు బాగా చేశావు. 6 ఏళ్ల క్రితం నువ్వు ఒక అమ్మాయిని తీసుకొచ్చావే, ఆ అమ్మాయి ఇప్పటికి కూడా దొరకలేదు. మీరు టెన్షన్ పడకండి, ఈ పాటికి తను చనిపోయి ఉంటుంది. ఇలా చూడండి, మనకి అన్మ్యారీడ్ ప్రెగ్నెంట్ లేడీ అవసరం లేదు. మన రెప్యుటేషన్ పడిపోతుంది. వీ కాంట్ కీప్ యూ ఎనీమోర్. నీ మ్యారేజ్ని సపోర్ట్ చేయమంటున్నావా? అంటే ఈ ఆఫీసులో నేను మాత్రం అబద్ధం చెప్తున్నానా? ఏ, నువ్వు కూడా చెప్పావు.
జితేష్ రిజల్ట్స్ క్యాండిల్ ఓనర్ లో వెళ్తుందని చెప్పావు. నన్ను కానీ వాడు ఎక్కడికి వెళ్ళాడు? నీ ల్యాప్టాప్ రీసైకిల్ బిన్ లో ఉన్నాడు. ఇనఫ్. అది మేనేజ్మెంట్ వాళ్ళ డిసిషన్. వాళ్ళు ఎంత పవర్ఫుల్ వాళ్ళ నీకు తెలుసా? అవర్ గేమ్ విల్ బి ఓవర్. ఈ జాబ్ డామినేషన్ లోంచి మై గేమ్ విల్ బి ఓవర్. అవుట్ రుచి. ప్లీజ్ డోంట్ డూ దిస్ మాహి. మాహి, ఐ సెడ్ అవుట్. నో నో, నాకు కావాల్సింది లూజర్ కాదు. కానీ ఇంకా ఇది కన్ఫర్మ్ కాలేదు. త్వరగా ఏదోటి చేసి ఈ మ్యాటర్ని ముగించేయి, లేదంటే నీకు ట్రాన్స్ఫర్ తప్పదు. హలో అభిషేక్, రా. రవి, అది తీసుకురా. ఏంటంత అర్జెంట్ పని? ఇంత రాత్రి వచ్చావు? సార్, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. డ్రింక్ తాతావా? నో థ్యాంక్స్ సార్. వద్దు సార్, డ్రైవ్ చేయాలి. చెప్పు, విషయం ఏంటి? సార్, యాక్చువల్గా ఇది మోహన్ నగర్ పోలీస్ స్టేషన్ కేస్, మిస్సింగ్ రిపోర్ట్. నేను ఇన్వెస్టిగేట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకు? నీ స్టేషన్లో కేసులు తక్కువగా ఉన్నాయా? అసలు ఈ కేసులోనే నీకు ఇంట్రెస్ట్ ఎందుకు? అదేంటంటే చిన్నపిల్లోడిని వాళ్ళ అమ్మ వదిలేసి వెళ్ళింది సార్. ఆ కుర్రోడు వాళ్ళ అమ్మని ఎత్తుక్కుంటూ ఈయన దగ్గరికి వచ్చాడు. మా మమ్మీ ఎక్కడుందో కనబడడం లేదు, మీరు వెతికి కనిపెట్టండి. సార్, వాళ్ళు మిస్సింగ్ కంప్లైంట్ లాగే ట్రీట్ చేస్తున్నారు. బట్ మ్యాటర్ ఇంకోలా ఉంది. నీకెందుకు అలా అనిపిస్తోంది? సార్, మొత్తం కేసు ఫైల్ని నేను 2 సార్లు చదివాను. అందులో ఎన్నో లూప్ హోల్స్ ఉన్నాయి. సార్, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. ఈ కేసుని నేను సాల్వ్ చేస్తాను. ఆ స్టేషన్లో ఎవరు దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? సార్, అక్కడ ఆ సునీల్ సిహాన్ ఉన్నాడు. వాళ్ళ జూనియరే ఈ కేసుని హ్యాండిల్ చేస్తున్నాడు. సార్, సునీల్ సియాన్ వైఫై మిస్సింగ్. కాంటాక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఓకే, మీరిద్దరు బాగా డిస్కస్ చేసుకోండి. నేను రేపు ఆర్డర్ పాస్ చేస్తాను. మీ అమ్మాయి రుచికి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడాలి. నాకు ఎలాంటి కూతురు లేదు. అరే, నేను చెప్పేది కాస్త వినండి. మీ అమ్మాయి రుచి కొద్ది రోజులుగా కనపడడం లేదు. హస్బెండ్ని కొడుకుని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. ముందు ఆ సునీల్ తన అసలు హస్బెండే కాడు. అసలు ఇద్దరికి పెళ్ళే అవ్వలేదు. ఇక రెండో విషయం, ఏ అమ్మాయి అయితే వాళ్ళ తల్లిదండ్రుని పట్టించుకోలేదో అలాగే తన బిడ్డని కూడా పట్టించుకోలేదంటే తను అసలు ఎలాంటి అమ్మాయి మీరే చూడండి. మీరుకి ఇప్పుడు వెళ్ళొచ్చు. అరే, ఏంటే ఏమంటున్నావు? నువ్వు ప్రెగ్నెంట్ వా? ముందెళ్ళి అబార్షన్ చేయించుకో. అమ్మా, నువ్వేమంటున్నావు? సునీల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఈ బిడ్డ మా ఇద్దరి ప్రేమకి గుర్తు. మర్యాదగా అక్కడి నుంచి వెళ్ళిపో. అవుట్. నువ్వు ఇక చనిపోయి అనుకుంటావు. ఇదే మీ అభిప్రాయం అయితే వెళ్ళిపోతాను, కానీ నేను సునీల్ని వదిలి రాలేను. కాదు కాదు, రుచి కోసం కాదు, సొసైటీ కోసం. అసలు ఏం జరిగిందని రుచి వాళ్ళ బంధువులే తన్ని ద్వేషించారు. కానీ సునీల్ జీవితంలో ఎలాంటి మార్పు లేదు. ఇందులో ప్రాబ్లం ఏంటంటే సార్, మనం కేవలం విమెన్ ఎంపవర్మెంట్ గురించే మాట్లాడుకుంటాం. కానీ ఎవరైనా ఒక లేడీ తను ఇష్టపడినట్టుగా జీవితాన్ని గడపాలి అనుకుంటే తనకొచ్చే ఫస్ట్ ప్రాబ్లం వాళ్ళ రిలేటివ్సే అవుతారు. సరే, రుచి సూసైడ్ చేసుకుంటానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. ఒంటరిగా ఉంది, ఫ్యామిలీ కెరీర్ మొత్తం అయిపోయింది. సునీల్ కూడా తనని పెళ్లి చేసుకోలేదు. సరే, తన జీవితంలో సంతోషం లేకుండా ఉండుండొచ్చు. కానీ సూసైడ్ చేసుకోవడానికి బ్యాగు బట్టలు సర్దుకుని వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఏంటి సారి 2 రోజులు ఇక్కడే ఉన్నావు? ఈ సరుకు పార్టీకి ఇవ్వక్కర్లేదా ఏంటి? బ్రదర్, మా యజమాని ఉన్నాడే, వాడు నెంబర్ 1 ఫ్రాడ్. 2 నెలలుగా నాకు అసలు పేమెంటే ఇవ్వలేదు. అందుకనే నేను 20 లక్షలు విలువైన సరుకుని ఆపేసింది. ఇప్పుడే 1 గంట క్రితమే నాకు రావాల్సిన డబ్బు మొత్తం అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేశాడు. అరే, నువ్వు చాలా తెలివైన వాడివి. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏంట్రా నువ్వు మంచివాళ్ళ ఉన్నావు, నేను కూడా మంచివాళ్ళ ఉన్నాను. కానీ మా యజమాని పెద్ద దొంగనా కొడుకు. ఇప్పుడు చూడు నేను వాణ్ణి ఎలా ఏడిపిస్తాను. సరే, వస్తాను. ఇది రుచి ల్యాప్టాప్. దీన్ని కాస్త గమనించండి. షాకింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి.
నాకు పనిస్తానని చెప్పి భోపాల్కి తీసుకొచ్చారు. కానీ ఇక్కడికి తీసుకొచ్చి తప్పుడు పనులు చేయిస్తున్నారు, అది కూడా బలవంతంగా. వీడు జితేష్ రజకే కదా? అవును. అంటే రుచి ఈ లీడర్ని ఫాలో అయిందన్నమాట. అలా అయితే ఇది పెద్ద ర్యాకెట్ సార్. పని పూర్తయిపోయింది, కానీ వెంటనే నేను ఇక్కడి నుంచి బయలుదేరాలి. నేను ఎక్కువ రోజులు భూపాల్లో ఉండలేని తెలుసు కదా. నా వీసా ఎంతవరకు వచ్చింది? రుచి, నువ్వు బాగానే ఉన్నావుగా? ఈరోజు నేను ఎక్కడున్నాను? సునీల్ వల్ల నేను అంతటినీ పోగొట్టుకునే పరిస్థితికి వచ్చాను. నాకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటీ లేకుండా ఉన్నాను. బ్రిజేష్, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంని మళ్ళీ స్టార్ట్ చేయాలని ఆశపడుతున్నాను. ఎవరో నాకు జాబ్ ఇవ్వకపోతే ఫ్రీలాన్స్గా ఉండిపోతాను. ఎక్కడైతే నేను వదిలిపెట్టొచ్చానో అక్కడి నుంచే నేను మళ్ళీ మొదలు పెట్టాలని ఆశపడుతున్నాను. నువ్వు షూర్గానే చెప్తున్నావా? ఇది తప్ప నా దగ్గర ఇంకే ఆప్షన్ లేదు కదా. ఆప్షన్ ఉంది రుచి. నాకు వీడెవడో తెలియదు సార్, కానీ రుచి కాల్ డీటెయిల్స్లో బ్రిజేష్ అనే పేరుతో ఒక నంబర్ ఉంది సార్. ఏంటి? రుచి కాల్ డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయా? ఉంది. రుచి నంబర్ నుంచి ఈ నంబర్కి చాలా కాల్స్ వెళ్ళాయి. ఆవిడ మిస్ అయిన రోజు మీరు భోపాల్లోనే లేరు కదా? అది నిరూపించడానికి ఏవైనా ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర? మీరు నన్ను అనుమానపడుతున్నారు సార్. నేను తనకి భర్త అవడం వల్ల నా మీద అనుమానపడడం నార్మలే సార్. బట్ ట్రస్ట్ మీ సార్, ప్రస్తుతానికి నా లక్ష్యం ఏంటంటే రుచిని వెతకడమే. ఇంకా నా మీద మీకు నమ్మకం కలగకపోతే ఒక్క నిమిషం సార్. సార్, ఇందులో నా కాల్ డీటెయిల్స్ ఇంకా లొకేషన్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇందులో బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఉంది, మీరు చెక్ చేయొచ్చు. ఇంకా కూడా మీకు నా మీద ఏదైనా అనుమానం ఉంటే నా భార్యతో కూడా మాట్లాడొచ్చు. మీ భార్య రుచియే కదా? రుచి కాదు సార్, నిఖిత, నా లీగల్ వైఫ్. సేమ్ కాస్ట్ అవడం వల్ల ఇంట్లో బలవంతంగా మాకు పెళ్లి చేశారు. 3 రోజుల క్రితం నేను ఇండోర్లో ఉన్నట్టు నిఖితనే డైరెక్ట్గా స్టేట్మెంట్ని ఇచ్చింది సార్. నిఖిత, రుచికి ఈ విషయం తెలుసా? రుచి, నిఖిత ఇద్దరికి అన్ని విషయాలు తెలుసు, కానీ వాళ్ళిద్దరూ అంతగా ఎప్పుడు మాట్లాడుకోరు. సార్, మీరు నిఖితాని వెతకాలనుకుంటే ఓకే, లేదంటే నేనే వెతుక్కుంటాను. సార్, రేపు నేను మోహనం తీసుకుని ఇండోర్కి వెళ్తున్నాను. తను నాతో నిఖితాతోనూ ఉంటాడు. నేను నీకోసం పోలీసులతో అబద్ధం చెప్పాను, నిన్ను క్షమించి వదిలేశాను. అందుకని నువ్వు చేసిన పాపాన్ని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టి నన్ను చూసుకోమంటే నేను చూసుకోను. ఏంటిది నిఖిత? తను ఎక్కడికి వెళ్తాడు? రుచి దొరకగానే మళ్ళీ తీసుకువెళ్ళిపోతాను. చూడనా, అదే నీ రూమ్, నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు నీ హద్దులు మీరు ప్రవర్తిస్తే నేను పోలీసులకి అన్ని చెప్పాల్సి ఉంటుంది. ఏ అభ్యంతరం లేదు, చెప్పు. నేను వాళ్ళ రేడార్లోనే ఉన్నాను. వాళ్ళకి ఒక్క అవకాశం కావాలంతే. ఇప్పటికీ నువ్వు తప్పు చేస్తున్నట్టు నీకు అనిపిస్తే నువ్వు వెళ్ళి చెప్పు. నువ్వేం చేయగలవు? నన్ను జైల్లో వేస్తావు, అంతేగా? అందువల్ల నీకేం లాభం? ఇలా చూడు, నేను బ్రిజేష్ ఇంటికి వెళ్ళాను. రుచి కనపడకుండా పోయినప్పటి నుంచి అతను కూడా కనిపించలేదు. నేను నా స్టైల్లో కొనిపెట్టాను. రుచి ఇంకా బ్రిజేష్ 6 సంవత్సరాలకు ముందు కలిసి పనిచేశారు. ఈ విషయాలు తప్ప నాకు ఇంకేం తెలీదు. ఇది స్ట్రేంజ్ అనిపిట్లా? బ్రిజేష్, రుచి వీళ్ళిద్దరూ ఒకే సమయంలో కనపడకుండా పోయారు. ఇలా చూడు, తప్పుగా అనుకోవద్దు. నాకు తెలిసి వాళ్ళిద్దరి మధ్య రుచి నాతో ఎంతో నిజాయితీగా ఉండేది. ఇదిగో ఈ రుచి ఉందే, బ్రిజేష్తో టచ్లో ఉంది. కానీ బ్రిజేష్ గురించి ఇంతవరకు నీకేం చెప్పలేదు. అలా ఉన్నప్పుడు నువ్వెలా ఖచ్చితంగా చెప్తున్నావు? ఇక్కడికొచ్చి ఎన్ని రోజులవుతోంది?
అయినా కూడా ఎందుకని ఇంత డ్రామా? ఇక్కడ మనకు అన్నీ దొరుకుతున్నాయిగా. అన్నీనా? కానీ ఇక్కడ విడుదల అవ్వలేదు కదా. మనం వీళ్ళ చేతిలో కీలుబొమ్మలా ఆడుతూ ఉండిపోయాం. తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి తప్పుడు పనులు చేయమన్నారు. వీళ్ళు మనల్ని ఎప్పటికైనా చంపి పక్కన పాడేస్తారు, గుర్తుంచుకో. పెద్ద మాట్లాడుతున్నావు. సార్, ఈ యాంగిల్ కి పాసిబిలిటీ ఉంది. సునీల్ సార్ ఆ పనిని వేరే ఎవరితోనైనా చేయించుండొచ్చు. మంజు, కరెక్ట్గా చెప్పావు. నా ప్రశ్న ఏంటంటే సునీల్ ఎందుకు ఇలా చెయ్యాలి? ఏంటి సార్ మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క పెళ్ళాన్ని భరించలేకపోతుంటే ఈయన 2 పెళ్ళాన్ని భరించారు. 2 ఆయన ప్రాణాలను తోడేసి ఉంటారు. ఇద్దరికీ ఒకరికొకరు బాగా తెలుసు. సునీల్ ఇద్దరి దగ్గర జాలీగా ఉన్నాడు. చెప్పాలంటే వాడికి ఏ సమస్య లేదు. ఇదెలా మోటీగా మారుతుంది? అది కాకుండా ఇంకా బాడీ దొరకలేదు. అలాంటప్పుడు హత్యని ఎలాగంటాం? ఇలా చూడు, ముందు సిచ్యువేషన్ గురించి ఆలోచిద్దాం. క్రైమ్ జరిగింది అంటే క్రిమినల్సే కదా. ఎవడైనా సరే దొరికిన వెంటనే నిజం మొత్తం బయటకు వస్తుంది. ఎవరి మొహం మీద ఎంత ఫిల్టర్ ఉందో అప్పుడు తెలుస్తుంది. ఏమిటి మంజు? సార్, ఇంకొక ప్రశ్న సార్. అడుగు. రుచి, బ్రిజేష్ ఎందుకు హోటల్లో కలుసుకున్నారు? ఎంతో అద్భుతమైన ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ముందు వాళ్ళిద్దరినీ వెతికి తీరాలి. సరే, ఈ ట్రక్, హోటల్, ఫామ్ హౌస్ ఇవన్నీ ఏమయ్యాయి? సార్, ఇలాంటి ప్లేసులు చాలా ఉన్నాయి. వెతకటం మొదలెట్టామంటే సంవత్సరం చాలు సార్. నీ సోమరతనం వదిలే, ఖచ్చితంగా దొరుకుతుంది. బ్రిజేష్ను వదిలేసి వెతకడానికి ఎన్నో విషయాలున్నాయి. వెళ్ళి వెతుకో పో. ఎమ్మెల్యే గారి పిఏని మాట్లాడుతున్నాను, చెప్పండి. సార్, నేను అభిషేక్ శర్మను మాట్లాడుతున్నాను, ఆర్పీ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి. నాకు ఎమ్మెల్యే గారితో ఒక మీటింగ్ ఫిక్స్ చేయాలి. ఏ విషయం గురించి? ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఒక లేడీ మిస్ అయిపోయింది. ఆయన చాలా బిజీగా ఉన్నారు. మీ నెంబర్ రాసి పెట్టుకుంటాను. ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు నేనే చెప్తాను. సరే, తన మీద ఒక కన్నేసి ఉంచు. మీరు టీ తాగండి. ఆలోగా మీ పార్సల్ చేరుకుంటుంది. సార్. అభిషేక్, నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఎమ్మెల్యేతో మాట్లాడడానికి వారెంట్ ఎందుకు తీసుకుంటున్నావు? సార్, జితేష్ మీద రుచి ఒక స్టింగ్ ఆపరేషన్ జరిపింది. నేను జస్ట్ వారితో కొంచెం మాట్లాడాలి. వారెంట్ లేకుండా ఆయన ఏమీ చేయలేమని నాకు తెలుసు. ఈ స్టింగ్ ఆపరేషన్ కాంక్రీట్ ఎవిడెన్స్ కాదు. ఆ విషయం నీకు బాగా తెలుసు. సాక్ష్యాలు సంపాదించు, తర్వాత మాట్లాడుకుందాం. ఆదర్శ్ నగర్ లో ఒక అమ్మాయి బాడీ దొరికింది. ఆర్కే నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దొరికిందా? బాగా వెతికి చూడు. రవి, ఇక్కడుంది. క్రైమ్ సైట్ లో ఉన్న లారీ NH 146 వైపుగా పయనిస్తోంది. ఏంటి మేడం ఇది? మాకెలా తెలుస్తుంది? ఎందుకు నన్ను చూసి అలా ఉరిమి చూస్తున్నారు? పొద్దున్నుంచి మీరు నన్ను ఎక్కడే కట్టేసి కూర్చోబెట్టారు. ఒక జ్యోతిష్యుడు నా చెయ్యి చూసి ఆ రోజే చెప్పాడు, ఏ అమ్మాయి అయితే నీ జీవితంలోకి వస్తుందో తన చేత్తో చెంపదెబ్బ తింటావు అని చెప్పాడు. మరొక విషయాన్ని చెప్పు ఉండడు. ఎలా కొడుతుంది, ఎన్నిసార్లు కొడుతుంది అన్నది. ఇంకొక విషయం, చెయ్యి చూడాల్సిన అవసరం లేదు. నీ ముఖం చూస్తేనే చెప్తాను ఎన్ని తన్నులు తింటావో. సరే చెప్పు, ఈ ట్రక్ నీదేనా? ఆ కలర్ చూసి మీరు చెప్తున్నారు కదా, అలాంటి ట్రక్కులు మీకు నేను 100 చూపిస్తాను. ఒక అమ్మాయి మర్డర్ జరిగింది, ఇంకొక అమ్మాయి ఏమో మిస్సింగ్. మర్యాదగా చెప్పు, ఈ ట్రక్ ఎవరిది? అలాగే ఈ ఫామ్ హౌస్ ఎక్కడుంది? సార్, నేను నిజమే చెప్తున్నాను, ఆ ట్రక్కు నాది కాదు. ఒకవేళ ఆ ట్రక్కు నాదే అయిందనుకో, ఖచ్చితంగా దాని నిండా లోడు ఉంటుంది సార్. అన్లోడింగ్కి తిరుగుతూ ఉంటుంది. ట్రక్ నెంబర్ పెట్టుకుని అన్నీ కనిపెట్టేశాం. భోపాల్ నుంచి ఔసంగాబాద్కి వెళ్ళింది. ఇసుక తీసుకెళ్లే పని చేస్తున్నాడు. వేరో NH 46లో ఒక దాబా ఉంది. వాళ్ళ రెగ్యులర్ కస్టమర్ వీడు. ఆ రూట్లో ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి? అది కూడా తీసాం.
ఔసంగాబాద్లో ఒక ఫామ్ హౌస్ ఉంది. దాని ఓనర్ ప్రసాద్ పాల్కర్. ప్రసాద్ పాల్కర్ అతనికి ఒక కాలేజ్ ఉంది కదా, ఎమ్మెల్యే జితేష్ బావా కదా? అవును. డిఎస్పీ గారు మనకి సచివారెంట్ ఇస్తే బాగుంటుంది. మీకేమనిపిస్తుంది? రుచి ఇక్కడ దొరుకుతుందా? వెళ్ళి చూద్దాం, వెళ్తేనేగా తెలుస్తుంది. రుచి సియాన్ నీకు తెలుసా? ఇలా చూడు సుప్రియ, నీ విషయంలో ఏం దారుణం జరిగిందో మాకు తెలుసు. అందుకే నిన్ను అడుగుతున్నాను, రుచి సియాన్ నీకు తెలుసా? అవును, నా పేరు పూనం. పూనం తల్లి, భయపడకు. నా దగ్గర నువ్వెలా చెప్పావో అదేలాగా చెప్పాలి. ఇదిగో ఈ కెమెరాను చూసి చెప్పాలి. నన్ను అక్కడికి తీసుకువెళ్ళి తప్పుడు పనులు చేయించారు, అది కూడా బలవంతంగా. నాకు తెలుసు ఆ అమ్మాయి అతని గురించే మాట్లాడుతుందని. అతను నిన్ను నన్నే కాదు, ఈ కంపెనీని కూడా ముయించేయగలడు. చెల్ మాహి, నేనతని సంగతి చూసుకుంటాను. ఆ సమయంలో రుచి అక్క నాకు హెల్ప్ చేశారు. నేను తన క్రెడిట్ కార్డ్ కూడా యూజ్ చేశాను. కానీ తను ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఎక్కువ రోజులు నేను తనతో మాట్లాడలేదు. ఒక్కోసారి నన్ను కలవడానికి ఇక్కడికి వచ్చేవారు. లాస్ట్ టైం తను వచ్చినప్పుడు తను చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు. పూనం చెప్పు, నీ కాలేజ్ లైఫ్ ఎలా సాగుతోంది? ఏమంటున్నారక్క? మీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది చాలా టెన్షన్గా ఉన్నారు. ప్లీజ్ చెప్పండి. నాకే టెన్షను లేదు. సరే, నేను ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాను. ఇంకో విషయం, నీకేం అవసరం వచ్చినా భయపడకుండా నాకు కాల్ చెయ్యి. తన చేతిలో ఒక ఫైల్ ఉంది, దాన్ని గట్టిగా పట్టుకున్నారు. ఆ ఫైల్లో ఏముందో తెలుసా? తెలీదు, కానీ తన ఫైల్ ఒక ప్లాస్టిక్ పేపర్లో ర్యాప్ చేసి ఉంచారు. ఏ డేట్ అది? 11th ఫిబ్రవరి. ఎందుకంటే 12th ఫిబ్రవరికి నేను కాలేజీలో ఫీజు కట్టాల్సి వచ్చింది. అది ఇవ్వడానికే వచ్చారు. 11th నైటే రుచి మిస్సింగ్. సార్, రుచి అక్క? అవును, మేము తను వెతకడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాం. మాకేమైనా తెలిస్తే నీకు వెంటనే చెప్తాం. సార్, మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేయొచ్చా? చెప్పు. మీరు ప్లీజ్ నా గురించి ఎవరికీ చెప్పకండి. 6 ఏళ్ల క్రితం నేను ఆ రాకెట్లోంచి తప్పించుకునేటప్పుడు రుచి అక్కనే నాకు హెల్ప్ చేశారు. నువ్వేం దిగులు పడకు, మేమెవరికీ చెప్పాం. ఒకవేళ నీకేమైనా సహాయం అవసరం అయితే డైరెక్ట్గా మాకు ఫోన్ చేయి. అడే మంజు. చెప్పు మంజు. అశోక్ బీహార్లో ఒక హోటల్ ఉంది, పేరు మీనాక్షి. బ్రిజేష్ రుచి ఫోటోతో బాగా మ్యాచ్ అవుతోంది. అయితే మనకి బ్రిజేష్ అక్కడ దొరకొచ్చు. కలుసుకోవచ్చు కాదు సార్, దొరికినట్టే. ఆల్రెడీ తన్ని పట్టుకున్నాం. మీరు త్వరగా ఇక్కడికి రండి సార్, రుచి కూడా మనకి దొరుకుతాడేమో. రాజాజీ, మీరేం కంగారు పడకండి. మీ సరుకు మీ చేతికొస్తుంది. అలాగే ఈసారి ఇది ఇంకా స్పెషల్గా ఉంటుంది. రుచి, నీకు తెలీదు, చాలా దారుణమైన క్యారెక్టర్ తనది. ఆ మనిషి నిన్ను నన్నే కాదు, ఈ కంపెనీని ఏమీ లేకుండా చేసేస్తాడు. చిల్ మాహి, నేను అతన్ని మేనేజ్ చేస్తాను. ఆర్ యు ష్యూర్? 100% ష్యూర్. నువ్వు టెన్షన్ పడకు. కానీ ఒక్క విషయం, ఈ న్యూస్ గనక బ్రేకింగ్ న్యూస్ అయ్యిందంటే నాకు ఖచ్చితంగా ప్రమోషన్ ఉంటుంది కదా. నువ్వు టీఆర్పీ తీసుకునొస్తే ప్రమోషన్ ఇచ్చే తీరాలిగా. అదటుంచు మాహి, నా దగ్గర ఇంకో బ్రేకింగ్ న్యూస్ ఉంది. ఇంతకీ ఏంటా బ్రేకింగ్ న్యూస్? వాట్? ఆర్ యు ప్రెగ్నెంట్? ఎస్ మాహి, ఐఎమ్ సో 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 హ్యాపీ. విను, ఈ రిపోర్ట్ సబ్మిట్ చేసి త్వరగా ఇంటికి వెళ్ళిపోతాను. నీకు తెలుసా, నేను ఇంకా ఈ విషయం సునీల్కి చెప్పలేదు. తన కోసం స్పెషల్ గా నేను ప్లాన్ చేసి ఉంచాను. ఏంటి చూస్తున్నావు? కంగ్రాచులేషన్స్ చెప్పవా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ మాహి. ఓకే, ఐ విల్ సీ యూ. ఓకే. హెచ్డు, ఈ అమ్మాయిని ఇక్కడ కాదు, వేరే రూమ్లో పెట్టు.
11 ఫిబ్రవరిన రుచిని కలవలేదని నువ్వు ఇప్పుడు చెప్తున్నావు. కానీ తను నీ రూమ్కి వచ్చింది. నేను షిహోర్లో ఉన్నా. అక్కడి నుంచి రావడం కొద్దిగా లేట్ అయ్యింది. నేను ఇక్కడికి వచ్చేంత వరకు తన ఫోన్ ఆఫ్లో ఉంది. సరే, రుచి ఓ ఫైల్ తీసుకొచ్చిందే, అది ఎక్కడుంది? నాకే ఫైలు దొరకలేదే. ఫుటేజీలో వివరంగా ఉంది. రుచి నీ రూములోకి వచ్చేటప్పుడు తన చేతిలో ఫైల్ ఉంది. తిరిగి వెళ్ళేటప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళింది. నేను నిజంగానే చెప్తున్నాను, నాకు ఎలాంటి ఫైలు దొరకలేదు. సరే, నాకు ఒకటి చెప్పు. ఇంకొక ఆడదాంతో నువ్వు హోటల్లో ఏం చేస్తూ ఉన్నావు? పని చేసుకుంటున్నాను. స్ట్రింగ్ ఆపరేషన్ జరగాలి. అది మా ఫిక్స్ బేస్. ఇది మీరు ఫోన్లోనే మాట్లాడొచ్చుగా. ఏంటిలా అంటున్నారు? మీరు ఏ విధంగానైనా తీసుకోవచ్చు, కానీ నేనేమీ చేయలేదు. మరెందుకు దాక్కున్నావు? తను సజత్కి వ్యతిరేకంగా స్టింగ్ చేసింది. తప్పకుండా వాళ్ళే తనని ఏమైనా తప్పుగా చేసుండొచ్చు. నేను భయపడ్డాను. నేను ఏరుకుంటే నన్ను ఏమైనా చేస్తారేమో. వాళ్ళ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వాళ్ళు ఖచ్చితంగా రుచిని ఇక్కడికే తీసుకొచ్చి ఉంటారు. సార్. అభిషేక్, వాట్ ద హెల్ ఆర్ యూ డూయింగ్? ఆ ఫామ్ హౌస్ ఎవరిదో తెలుసా? నువ్వు కాంక్రీట్ ఎవిడెన్స్ తీసుకొస్తే వారెంట్ తీసుకోవచ్చని చెప్పాను. ఇప్పుడు ఆపరేషన్ ఆపి అక్కడి నుంచి వెళ్ళిపో. సార్, ఇక్కడ ఎందరో అమ్మాయిల్ని కాపాడాం. వాళ్ళని ఉమెన్ కమిషన్కి అప్పగించే. నువ్వు ఈ సర్చ్ ఆపరేషన్ని వెంటనే ఆపే. దట్స్ అన్ ఆర్డర్. ఓకే సార్. ఇప్పుడేం చేద్దాం సార్? ఏం చేస్తాం? సర్చ్ చేద్దాం. సార్, ఇలా చూడండి, ఇక్కడ నేల కొంచెం తేడాగా ఉంది. ఏయ్, ఆగు. ఇది రుచి బాడీ అనుకుంటా. డిఎన్ఏ టెస్ట్కి పంపించు. సార్, ఈ బాడీ రుచిదైతే ఈ కేసు మన దగ్గరికి రాకముందే రుచి చనిపోయి ఉండాలి. నువ్వు సినిమాలు కాస్త తక్కువ చూడు. పాప, అమ్మాయికి నాకు సంబంధం ఏంటి? పైగా క్రైమ్స్ అన్నిటికీ నేనే క్రిమినల్లా ఏంటి? రేపు కోర్టులో ఈ కట్టుకథలు చెప్పావనుకో, మెజిస్ట్రేట్ నిన్ను తిన్నగా కానిస్టేబుల్ని చేసేస్తారు. 2-3 నెలలు రెస్ట్ తీసుకో. మెంటల్గా నువ్వు కాస్త సెట్ అవుతావు. మే కమింగ్ సార్. రారవి. జై హింద్ సార్. జై హింద్. సార్, ఇది డిఎన్ఏ రిపోర్ట్. రుచి బాడీదండి సార్. మన దగ్గర ప్రూఫ్ ఉంది సార్. అది అభిషేక్ గారి సస్పెన్షన్, అది రీవోక్ చేయండి సార్ ప్లీజ్. సార్, ఇదే ఎవిడెన్స్ ఫైల్. సార్, మీకు బాగా తెలుసు అభిషేక్ గారు తప్పు చేయరని. తను డైరెక్ట్ ఆర్డర్ని జంప్ చేశాడు. సారీ సార్. అలాగే మీడియా వాళ్ళు ప్రెషర్ చేస్తే నేనేం చేయగలను? ఆర్డర్ క్యాన్సిల్ చేయక తప్పదు. థ్యాంక్ యూ సార్. ఏమంటున్నావు? బండెక్కండి సార్, రండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అదేనా చెప్పు. వెళ్ళిన తర్వాత మీరే చూడండి సార్. నువ్వు నా బుర్రంతా తినేయకో. ఇది చైల్డ్ కేర్ కమిటీ లెటర్. మున్నుని మాతో పాటు పంపించండి. తీసుకువెళ్ళండి. ఆ తలనొప్పి నాకు అస్సలు అక్కర్లేదు. ఏం జరుగుతుంది రవి? అసలు ఏమైంది? సునీల్, పిల్లాడి బామ్మకు కస్టడీ ఇచ్చారు. అంతా అయిపోయింది. ప్రొటెక్టివ్ కస్టడీలోకి తీసుకోవడానికి ఆర్డర్ వచ్చింది. కానీ ఇదంతా ఎందుకు? ఇక్కడ డ్రామాలు అవసరం లేదు. అబ్బాయి మాతో వాళ్ళ తాతయ్య ఇంటికి వెళ్తాడు. ఆర్డర్ అంటే ఏమిటో మీకు తెలుసుగా. ఒక్క నిమిషం. ఏమైంది బాబు? నేను ఒక వస్తువు మర్చిపోయాను. బాబు, ఇది ఎక్కడుంది? లోపల దాచిపెట్టాను. ఈ ఫోటో ఒకరోజు ఆంటీ చూశారు, విసిరి పారేశారు. తన ఫైల్ ఒక ప్లాస్టిక్ పేపర్లో ర్యాప్ చేసి ఉంచారు.
ఇప్పుడు చెప్తారా ఎక్కడికి వెళ్ళాలని? ముందు మంచి హోటల్కి తీసుకెళ్ళండి, బాగా తినేసి వద్దాం. మీనాక్షి హోటల్కి వెళ్దాం. ఆ, కారులో కూర్చో. కానీ ఎందుకు మీనాక్షి హోటల్? పద, అక్కడికి వెళ్ళాక చెప్తాను. ల్యాప్టాప్ బండిలోనే ఉంది. ఉమ్. రుచి చేసిన స్టింగ్ ఆపరేషన్ ద్వారా మాకు ఇవన్నీ లభించాయి. ఇది నువ్వే కదా? ఈ ఫోటోతో మీరు నన్ను పట్టుకుంటున్నారు. అవును, అది నేనే. దీనివల్ల నేనే రుచిని చంపినట్టు ఏమైనా నిరూపించగలరా? నువ్వు ఏ రేప్ విక్టిమ్ కేసుని దాచిపెట్టావో దాని డిఎన్ఏ రిపోర్ట్లు 2 రెడీగా ఉన్నాయి. ఒకటి సరైన డిఎన్ఏ రిపోర్ట్, ఇంకొకటి డూప్లికేట్ డిఎన్ఏ రిపోర్ట్. ఈ డూప్లికేట్ రిపోర్ట్ మీద నీ సంతకం ఉంది. ఎందుకంటే నువ్వు ఆ లీడర్ జితేష్ని కాపాడాలని అనుకున్నావు. ఆ విషయం రుచికి తెలిసిపోయింది. అందుకే నువ్వు తన్ని చంపేశావు. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఈ రోజు నా కళ్ళతో నిన్ను అక్కడ చూశాను. నువ్వు ఆ ఎమ్మెల్యే దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు. అరే, నోటికి వచ్చినట్టు మాట్లాడుకో. నువ్వేం మాట్లాడుతావు నీకని అర్థమవుతుందా? అది నా పని. నేను మీ అందరినీ ఎక్స్పోజ్ చేయబోతున్నాను. నువ్వు నన్ను ఎక్స్పోజ్ చేస్తావా? సునీల్ని ఎక్స్పోజ్ చేస్తావా? అసలు మోను గురించి ఆలోచించావా? నీకుందా ఆ బాధ? మోను గురించి కాస్తైనా ఆలోచించావా? సునీల్, సునీల్ ప్లీజ్. స్వాతి వాళ్ళ చేతుల్లో చిక్కుకుంది. అది వాళ్ళందరూ చాలా మోసమైన వాళ్ళు. అక్కడ ఇంకా చాలా మంది ఆడపిల్లలున్నారు. వాళ్ళందరినీ కాపాడడానికి నాకు హెల్ప్ చేయి సునీల్. సునీల్, నీకు తెలీదు, నిజంగా నువ్వు చాలా మంచివాడివి. గత 8 ఏళ్లుగా నీ గురించి నాకు బాగా తెలుసు. నిన్ను జడ్జ్ చేయడంలో నేను తప్పు చెయ్యను కదా. ప్లీజ్ సునీల్, నువ్వే ఆలోచించు. నువ్వు సరిగ్గానే చెప్తున్నావు. నేనే తప్పుగా ఆలోచిస్తున్నా. నీ దగ్గర ఏమేమి ఆధారాలున్నాయో అవన్నీ నాకు ఇచ్చేసాయి. ఆధారాలా? నా దగ్గర అవేమీ లేవే. సరే, నేను ప్రయత్నిస్తాను. విషయం ఏంటంటే మేమిద్దరం గాఢంగా ప్రేమించుకున్నాం. నేను ఒక స్ట్రింగ్ ఆపరేషన్లో ఎమ్మెల్యే దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు తను నన్ను వీడియో తీసింది. ఆ వీడియోతో నన్ను అస్తుమను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. తనని చంపడం తప్ప నాకు వేరే దారి కనిపించలేదు. అంతే, తనని చంపేశాను. సునీల్, అకాడమీలో మాకు రోల్ మోడల్గా ఉన్నావు. నువ్వు నీ దురాశ వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం చేశావు. రుచిని చంపేసి ఈ రోజు నువ్వు ఒక హంతకుడివయ్యావు. కానీ అన్యాయంగా మోనుని నువ్వు అనాథం చేశావు.